మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. Hi, welcome to India's largest digital media network, SumanTV. Nenu mi Kirti. So right now, as you can see, ee roju nenu Moosapet lo unna Pinnacle Institute of Hotel Management lo unnanu and full kitchen atmosphere meeku kanipistundi. Na pakkana Mr. Praneeth chef nato paatu unnaru. Hi Praneeth. Hello ma'am. How are you doing? I'm doing really fine. And so oka series of episodes cheddam anukuntunnamu through Praneeth. So different recipes చాలా క్విక్ గా ఈజీగా హోమ్ ఇంగ్రీడియంట్స్ తో ఎలా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు అనేది. సో అందులో భాగంగా ఈరోజు మాకు ఏం పరిచయం చేయబోతున్నారు? మనం తయారు చేసుకున్న ఐటమ్ పేరు స్పైస్డ్ పెస్తో చికెన్ స్కీవర్స్ అండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇది చికెన్ బ్రెస్ట్ అనమాట. ఈ చికెన్ బ్రెస్ట్ ని బటర్ఫ్లయింగ్ అని అంటారు. బటర్ఫ్లయింగ్ అంటే సపోజ్ ఇది ఒక బ్రెస్ట్, ఓకే, దీన్ని ఏం చేస్తానంటే ఐ కట్ ఇట్ ఇన్ టు హాఫ్. ఈ స్లిట్ ని నేను కంటిన్యూస్ గా కట్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో బ్రెస్ట్ ని ఓపెన్ చేసి ఐ హ్యావ్ 2 బ్రెస్ట్ విత్ మీ రైట్ నౌ. సో ఈ బ్రెస్ట్ ని టేబుల్ పైన పెట్టి దాన్ని మ్యాలే చేస్తారు. మ్యాలేయింగ్ అంటే చికెన్ అనేది మన స్కిన్ లాంటిది, దానిపైన కూడా ఫైన్ గ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్రెయిన్ ఎక్స్పాండ్ చేయాలంటే ఇంపాక్ట్ ఉండాలి, అంటే కొట్టాలి. సో అలా కొట్టినప్పుడు ఏంటంటే చికెన్ బ్రెస్ట్ ఏదైతే స్కిన్ ఉంటుందో అది లీన్ గా అవుతుంది. ఇట్ ఈస్ ఈజియర్ టు కుక్. సో ఫర్ దిస్ ఎపిసోడ్ మనం నార్మల్ గా we took simple plain breast. Okay. So దీన్ని ఏంటంటే we will marinate that breast. Marination we'll do it with garlic and oil and some salt. Salt is a main ingredient, everywhere we'll use it. Yes. అది కాకుండా for the sauce, ఈ sauce కి మనకు మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయంటే, we have mint, we have coriander, we have chilies, hung curd. Perugu, this is hung curd, you have to hang it. Okay. Bell peppers, then 2 kinds use చేశాను. I used yellow and red. అది కాకుండా ది జనరల్ ఇంగ్రీడియంట్స్, యూ హ్యావ్ జింజర్ అండ్ యూ హ్యావ్ గార్లిక్, రైట్? సో దీస్ ఆర్ ది మెయిన్ ఇంగ్రీడియంట్స్. అవి కాకుండా సాస్ని కొంచెం క్రీమియర్ గా చేయాలి, టెక్స్చర్ పెంచాలి. సో ఇట్ షుడ్ బి మచ్ మోర్ సటిల్ వెన్ యూ ఈట్ ఇట్. అట్లాంటి కేసులో మనం క్యాష్యూస్ ని యూజ్ చేస్తాం అనమాట. క్యాష్యూస్ ని ఉడకబెట్టుకొని ప్యూరే చేస్తే యూ హ్యావ్ క్యాష్యూనట్ ప్యూరే. సో వీ హ్యావ్ ఆల్సో యూస్డ్ క్యాష్యూనట్ ప్యూరే ఇన్ ద సాస్. ఓకే, సో ఇవన్నీ మిక్స్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది కొంచెం కోవర్స్ గా చేశాను, బట్ యూ కెన్ డూ ఇట్ ఈవెన్ ఫైనల్. ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు ఎట్లాగైతే మీ టేస్ట్ ప్రకారం మీరు ఎట్లయితే మోడిఫై చేసుకుంటారో అట్లా మోడిఫై చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే వీటిని ఆరోమాట్స్ అంటారు అనమాట. సో స్టార్ట్ చేయడానికి ఏం చేయాలి ఫస్ట్? షూర్. సో ఇక్కడ చికెన్ బ్రెస్ట్ ఆల్రెడీ ఉంది, మనం స్లైస్ చేసేసుకొని పెట్టుకున్నాం. వాట్ విల్ డూ ఇస్ విల్ సింప్లీ టేక్ ది స్లైసెస్. ఓకే. రైట్ నౌ ఐమ్ నాట్ గోయింగ్ టు టేక్ మోర్ దాన్ 3-4 స్లైసెస్. రైట్, వీటిని మనం ఏం చేస్తామంటే దీంట్లో ఫస్ట్ మనం సాల్ట్ యాడ్ చేస్తాం. సాల్ట్ అనేది యు ఆల్వేస్ హావ్ టు యాడ్ ఇట్ ఫ్రమ్ అ డిస్టెన్స్. దూరం నుంచి స్ప్రింకిల్ చేసినట్టు వేయాలా? ఐల్ టెల్ యు వై. నార్మల్లీ ఇంటర్నెట్ లో చాలా రీసెంట్ మీమ్ అయింది, పీపుల్ సే ఓ సాల్ట్ బే అని చెప్పి పీపుల్ యాడ్ ఇట్ లైక్ దిస్, బట్ దేర్ ఇస్ అ రీజన్ వై పీపుల్ డూ దట్. ఓకే, సో ఇప్పుడు ఇదే బోర్డ్ ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నాం. సాల్ట్ నేను దగ్గర నుంచి చేస్తున్నా అనుకోండి, గ్రెయిన్స్ అని ఒకే దగ్గర పడుతున్నాయి. బట్ ఇఫ్ ఐ డూ దిస్, స్ప్రెడ్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అందుకే సాల్ట్ అనేది మ్యారినేట్ చేసేటప్పుడు యూ ఆల్వేస్ హావ్ టు మేక్ ష్యూర్ యూర్ యాడింగ్ ఇనఫ్ అండ్ దే ఆర్ యాడెడ్ ఫ్రమ్ అ డిస్టెన్స్. ఓకే. ఓకే, సాల్ట్ స్ప్రింకిల్ చేసి పెట్టేసాము. సాల్ట్ వేసేసుకున్నాం. నౌ వాట్ వి ఆర్ గోయింగ్ టు డు ఇస్ యాడ్ సమ్ పెప్పర్. మామూలుగా మేము చేసుకునేటప్పుడు ఇంట్లో కొద్దిసేపు మ్యారినేట్ అవ్వాలి, నానాలి, అట్లా ఏమైనా ఉందా? డెఫినెట్లీ. సో ఫర్ ది పర్పస్ మనం ఇన్స్టెంట్ గా చేస్తున్నాము. బట్ ఇఫ్ ఐ వేర్ డూయింగ్ ఇట్ హోమ్, నేను ఇంట్లో చేసుకుంటే అట్లీస్ట్ ఒక రోజు ముందు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటాను. ద రీజన్ వై ఒక రోజు ముందు చేయడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. చికెన్ లో ఏంటంటే బుచర్ అయినప్పుడు చికెన్ ఆబ్వియస్లీ చికెన్ ని చంపాల్సి వస్తుంది. బుచర్ అయినప్పుడు ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది చికెన్ లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఐమ్ గోనా యాడ్ సమ్ ఆయిల్ ఇంటు దిస్. ఓకే. సో ఇప్పుడు మనము మిరియాల పౌడర్, సాల్ట్, తర్వాత ఆయిల్ వేసాం. డెఫినెట్లీ వెరీ సింపుల్, వెరీ బేసిక్ మ్యారినేషన్. మేము కానిచ్చేస్తాం. వెల్లుల్లియా? yes. So yeah, basic marination is done now. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నామండి. సాల్ట్, పెప్పర్, ఆయిల్ అండ్ గార్లిక్. yes, వెల్లుల్లిపాయ. yeah. Okay, సో ఇప్పుడు ఈ చికెన్ బ్రెస్ట్ ఉంటుంది కదా, దీన్ని మనం తీసి ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఈ సాస్ మనం ఏమైతే చేసుకున్నామో ఆ సాస్ ని లైట్ గా
డ్రాప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎస్. స్ప్రెడ్ చేయొద్దు, ఎందుకంటే గార్లిక్ కూడా స్ప్రెడ్ అయిపోతుంది దాంతో పాటు. సో లైట్ గా డ్రాప్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు కొన్ని వెజిటబుల్స్. సో మనం ఆల్రెడీ క్యాప్సికమ్ రెడ్ అండ్ గ్రీన్, బెల్ పెప్పర్ అంటారు, అవి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాటిని. ఎస్ వీటిని ఆల్రెడీ చిన్న స్లైస్ చేసి చిన్న కట్ చేస్తాం అనమాట. 3 చాలు. ఎందుకంటే ఎక్కువ పెడితే మళ్ళీ రోల్ చేసే టైంలో మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. అండ్ ప్రాసెస్ చీజ్. ఓకే. సో చీజ్ అందుకే సేమ్ చికెన్ షేప్ లో కట్ చేసి స్ట్రిప్స్ లో కట్ చేసుకున్నాం ఇట్లా పెట్టాలని. ఇట్ ఈస్ లైక్ దిస్. స్కీవర్ తీసుకుందాం. ఓకే, దట్ ఈస్ ఇట్. కొంచెం మెస్సీగా ఉంటుంది, డు నాట్ వరీ, నాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రిఫైన్. సో అన్ని రెడీ అయిపోయాయి. అన్ని రెడీ అయిపోయినాయండి. ఇది బటరా? ఎస్, ఇది అన్సాల్టెడ్ బటర్. ఎందుకంటే మనం ఆల్రెడీ రెసిపీలో చాలా సాల్ట్ వేసాము. వీ డోంట్ వాంట్ మోర్ సాల్ట్, అందుకే కొంచెం. ఆల్రెడీ మనం ఫ్లిప్ చేసాం. వీ గోయింగ్ టు ఫ్లిప్ దిస్ వన్ నౌ. ఓకే, చీజ్ మంచిగా మెల్ట్ అవడం స్టార్ట్ అయిందండి. సో ఇప్పుడు ఏం లేదు, వి జస్ట్ హ్యావ్ టు లీవ్ దిస్. చికెన్ బ్రెస్ట్ మొత్తం కుక్ అయిన తర్వాత దాన్ని వదిలేస్తే అన్ని సైడ్స్ కుక్ అవుతుంది. మనం దాన్ని కవర్ చేసి వదిలేస్తాం అనమాట. కవర్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే లైట్ గా కొంచెం బటర్ అన్న ఆయిల్ అన్న మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే. సో లోపల డ్రై కాకుండా ఉంటుంది అనమాట. సో ఆయిల్స్ ఇంకా నార్మల్ గా మా టర్మినాలజీలో వీటిని ఫ్యాట్స్ అంటారు అనమాట. ఫ్యాట్ ఏం చేస్తుంది అంటే ఎనీ మీట్ ప్రోడక్ట్, ఎట్లాంటి మీట్ నైనా మాయిస్ట్ ఉంచుతుంది లోపల. కరెక్ట్. అపార్ట్ ఫ్రమ్ గివింగ్ ఫ్లేవర్ అండ్ కుకింగ్, ఫ్యాట్ అనేది ఒక మాయిస్టనింగ్ ఏజెంట్ కూడా. ఒకవేళ మీకు చికెన్ కుక్ అయిందా లేదా అర్థం కావట్లేదు అంటే దాని కలర్ ని చూసి చెప్పొచ్చు, ఇట్ ఈస్ మొత్తం వైట్ అయిపోతుంది అనమాట. లేదా కొన్ని కేసెస్ లో చికెన్ బ్లీడ్ అవుతుంది, అంటే చికెన్ లో ఉన్న రక్తం అంతా బయటకు వస్తుంది అనమాట. ఓకే. దట్ ఈస్ వెన్ యూ నో చికెన్ ఈస్ కంప్లీట్లీ కుక్డ్. సో ఇన్ దిస్ కేస్ our chicken is completely cooked, our cheese is completely melt. Okay. So దీన్ని మనం సైడ్ కి తీసి పెట్టుకుంటాం అనమాట. ఇది కొంచెం హీట్ ఉంది ఇది. సో మనం దీన్ని జస్ట్ క్లోజ్ చేసి పెట్టుకుంటాము. మనం గార్నిషింగ్ కి ఇందాక యూజ్ చేసిన బెల్ పెప్పర్స్ క్యూబ్స్ లో కట్ చేసి పెట్టుకుంటాం అనమాట, చిన్న కట్స్ లోకి. ఓకే. కిచెన్ లో అయితే దీన్ని బ్రూనో అంటారు. సేమ్ సాస్ మనం దీన్ని నార్మల్ గా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు, మ్యారినేషన్ లా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే. సో మనం దీన్ని తీసి ఇక్కడ ప్లేస్ చేసుకుంటాము. ఓకే. సేమ్ థింగ్ హియర్. ఇది అయిపోయింది, వీ డోంట్ నీడ్ దిస్. సో దీన్ని మనం స్కీవర్స్ ని తీసేయచ్చు, ఓకే, లేదా ఇట్లానే ప్రెజెంట్ చేసి ఇయ్యచ్చు అనమాట. సో ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యూ. ఓకే. ప్రిఫరబుల్ గా మనం ఇందాక చేసుకున్న సాస్ నే దీనిపైన గార్నిష్ లాగా యూజ్ చేస్తాము. ఓకే. సో ఇదే సాస్ తీసుకొని లైట్ గా డ్రాప్ చేయండి. అండ్ ఫ్రెష్నెస్ కోసం మనం ఇందాక యూజ్ చేసిన బెల్ పెప్పర్స్, సేమ్ బెల్ పెప్పర్స్ వేస్ట్ కాకుండా లైట్ గా జస్ట్ ఇదిగోండి మేడం, స్పైస్డ్ పెస్టో చికెన్ స్కీవర్స్. ఎస్, ఎంత బాగుందో, మంచి స్మెల్. వావ్, నిజంగా చాలా ఫ్యాన్సీగా కూడా ఉంది. మనం ఇదేంటో మనకు రాదేమో, తెలియదేమో, మనం తినలేమో, చేసుకోలేమో అనుకుంటూ ఉంటాం, కానీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్గా మనకు ప్రణీత్ చేసి చూపించారు. సో లెట్స్ హ్యావ్ ఇట్ టేస్ట్ నౌ. సో ఇట్ ఇస్ డన్. ఐఎమ్ రెడీ టు టేస్ట్. నోట్లో ఉంది కాబట్టి ఇది మాత్రమే చెప్పగలుగుతున్నాము. ఇట్స్ రియలీ రియలీ యమ్మ. లైక్ ఆ మిరియాల స్పైసీనెస్ కానీ, నేను కొంచెం అది లోపల వరకు కుక్ అయి ఉంటుందా లేదా అని టెన్షన్ పడ్డా. దట్ లిడ్ ఇస్ గోనా డు వండర్స్ అండి. when you purchase this kitchen లో lids అనేవి 100% కొనండి. they'll always make sure your meat is cooked. ట్రై చేయండి మీరు కూడా. చాలా యమ్ గా ఉంది, చాలా సింపుల్ గా ఉంది.
మనం ఎక్కడో పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి డిఫరెంట్ ఫుడ్ని ఏం ట్రై చేయక్కర్లేదు, తినక్కర్లేదు. ఇంట్లోనే చాలా సింపుల్గా ఇదిగోండి ఇలాగా ట్రై చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ Thank you so అగైన్. much. సో లెట్స్ వేవ్ బ్యాక్. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.